హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సిహిరేఖ వ్లాగ్స్. ఇది నిన్నటి వీడియోనే. ఈవినింగ్ 5 అలా అవుతుంది. ఇక చందు ఇంటికి పంపిస్తా అంటే అప్పుడు అక్క ఫోన్ చేసి ఇక్కడ వరకు వచ్చావు కదా, ఇంటికి వచ్చి వెళ్ళని చెప్పింది. సర్లే వెళ్దాం కదా అని చందుని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాడు. అక్కడే అక్క వాళ్ళ దగ్గర కొద్దిసేపు ఉన్నాం. పిల్లల్ని చూసి కూడా చాలా రోజులైంది కదా అని ఇక వెళ్ళాము. ఇక కొద్దిసేపు ఉండి అక్కడే 6 వరకు ఉండేసి అక్క ఇక సొరకాయలు పెట్టారంట. సొరకాయలు పంపించింది పెద్దమ్మ వాళ్ళకి మాకు. ఇక అవి పట్టుకొని అలా బయలుదేరాము. ఇప్పుడు 6:30 అలా అవుతుంది. ఎండ మాత్రం అసలు ఏమాత్రం తగ్గట్లేదు, వర్షాకాలం అనే కానీ. ఇక నాట్లకు అన్నీ సిద్ధం చేస్తున్నారు ఇటు సైడ్. మా సైడ్ అయితే నాట్లు వేయడం అయిపోతుంది, ఇంకెక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదు ఇటు సైడు. మంచిగా సూర్యుడు భలే కనిపిస్తున్నాడు ఈవినింగ్ టైంలో. బ్యాంక్ దగ్గరికి వెళ్ళలేదు, బ్యాంక్ పని అవ్వలేదు. మళ్ళీ సోమవారం వెళ్ళాలి బ్యాంక్ దగ్గరికి. మా ఫ్రెండ్ కూడా వస్తుంది, దంపేట దానికి గుడి పని ఉందంట. సర్లే అని సోమవారం వెళ్దాం అనుకున్నాం ముగ్గురం. ఉండమన్నారు ఆ రోజు. ఇంకెక్కడ ఇంటికి వెళ్ళకపోతే ఇక బయలుదేరిపోయాం. మళ్ళీ చందుకు లేట్ అయిపోద్ది, నన్ను దింపి మళ్ళీ తను ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోద్దని ఇక బయలుదేరిపోయాం. మంచిగా వెళ్తున్నాం. ఇక్కడ చెరువు ఉంటుంది, అక్కడ నీళ్ళే లేవు కానీ అక్కడ చేపలు పడుతున్నారు. మరి ఎక్కడ పడుతున్నారో చేపలు, కొంచెం కూడా నీళ్ళు లేవు దాంట్లో గాలాలు వేసి పడుతున్నారు మరి చేపలు. పాపం దొరికాయో లేదో చేపలు. మంచిగా కనిపిస్తున్నాయి పొలాలు. అలా చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ రోడ్డు అసలు మంచిగా ఉండదు, కొంచెమే మంచిగా ఉండదు. ఇంకొంచెం ముందుకెళ్తే చాలా బాగుంటుంది. ఇక్కడ దారి బాగుంటుంది ఇటు సైడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ రేపు పూజ ఉంది కదా, ఏకాదశి అని నేను గంగారం వచ్చాము మళ్ళీ సరుకుల కోసం. మార్నింగ్ నాకు కుదరలేదు ఇక పూజ చేయడం. అమ్మ చేసి గుడికి వెళ్ళొచ్చారు, కాకరపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి. పూజ మంచిగా జరిగింది.